నమస్తే. చీకటిలో ప్రజాగలం ఎపిసోడ్ 2. అయితే ఇంతకుముందే మనం చెప్పినట్లు ఈ యొక్క కాన్సెప్ట్కి ఉన్నటువంటి ఏంటి అంటే, నిజంగా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ప్రజలు గలం విప్పడానికి భయపడుతున్నారు. ప్రతి చోట ప్రతి దగ్గర అదే భయాందోళనలు. 5 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి భయం ఇంకా తొలగలేదు. కానీ ఎవరైతే ఏపీ ప్రజలు ఉన్నారో చాలా వరకు మార్పు చెందారు. కానీ మరికొంతమంది కూడా మార్పు చెందడానికి మనతో పాటు ఏపీకి సంబంధించిన మేధావులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ విశ్లేషణలు మీకు కొంత మార్పునైతే తీసుకొస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. అయితే ఈరోజు అంశం ఏంటంటే, నిన్న మేమంతా సిద్ధం సభల్లో జగన్ గారు అన్నట్టు, నేనే కాదు మా అభ్యర్థులు కూడా పేదవాళ్ళే, అంటే ఆయన రూపాయి జీతం తీసుకుంటున్నానని చెప్పుకుంటున్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి ఆయనకు సంబంధించిన అభ్యర్థులు కూడా పేదవాళ్ళే అని చెప్పి అంటున్నారు. అయితే నిజంగా ఎవరు పేదవాళ్ళు? సీఎం పేదవాళ్ళ, వాళ్ళ అభ్యర్థులు పేదవాళ్ళ, ఏపీ ప్రజలు పేదవాళ్ళ? వీటిపైన ఏపీకి సంబంధించిన మేధావుల విశ్లేషణ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొత్తానికి ఇది ఇలాంటి స్థితి వస్తుందని చెప్తే అనుకోలేదు. ఎందుకంటే మీలాంటి చాలామంది మేధావులు కూడా బయటికి రావడానికి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు. ఎందుకంటే సొంత ఇంట్లో వాళ్ళనే గొడ్డలు వేటుగాని ఇవన్నీ చూసాం కాబట్టి. అవునండి. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మీ నుంచి ఆయన మేమంతా సిద్ధం సభల్లో నేను పేదవాడితో పాటు నా అభ్యర్థులు కూడా పేదవాళ్ళే అంటున్నారు. నిజంగా ఎవరిని పేదవాళ్ళు అనుకోవాలి, ఎలా అనుకోవాలి? ఒక హాస్యాస్పదమైన మాటలండి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాయి. ఓకే, మనకి అంతకుముందు వార్తలు వచ్చినాయి, ఎంపీ సీటు కావాలంటే 180 కోట్లు అడుగుతున్నాడని, అలాగే ఎమ్మెల్యే సీటు కావాలంటే 40 కోట్లు అడుగుతున్నాడని. అవి ఇస్తేనే సీట్ ఇస్తున్నారు, లేదంటే వాళ్ళని పార్టీలో నుంచి బయటికి తోస్తారు. ఆ సందర్భాలు కూడా చూసాం మనం. అవును. ఆ బయటకు వచ్చిన పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు కూడా, అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళు కూడా చెప్పారు, మమ్మల్ని ఇలా 180 కోట్లు అడిగాడు ఎంపీ సీటుకి, 60 కోట్లు 40 కోట్లు అడిగాడు ఎమ్మెల్యే సీటుకి అని చెప్పారు ఆయన. అవును. సో ఇలా ఆయన కోట్లు ఆయన దండుకుంటూ ఆయన నిరుపేదలు, ఆయన అభ్యర్థులందరూ నిరుపేదలు అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అవును. ఇంకోటి ఏంటంటే, మీరు అన్నట్లు ఆయన నిన్న నిరుపేదలు అని చెప్పిన సందర్భం ఏంటంటే, బుట్టా రేణుకా గారిని చూపించి నిరుపేద అని చెప్తున్నారు, మా అభ్యర్థి నిరుపేద అని. బుట్టా రేణుకా గారికి హైదరాబాద్లో 3 CBSE స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్లో ఎల్కేజీ నుంచి పిల్లవాడిని జాయిన్ చేయాలంటే అడ్మిషన్ 5 lakhs నుంచి 9 lakhs మధ్యలో ఉంది. 3 స్కూల్స్ 3 ఏరియాల్లో ఉన్నాయి హైదరాబాద్లో. ఒక్కొక్క స్కూల్లో స్టార్టింగ్ ఇనిషియేషన్ ఎల్కేజీ పిల్లవాడిని జాయిన్ చేయాలంటే ఒక దాంట్లో 4 లక్షలు, ఒక దాంట్లో 6 లక్షలు, ఒక దాంట్లో 9 లక్షలు అలా ఫీజులు ఉన్నాయి. అవి కాకుండా ఆవిడకి బేగంపేటలో ఒక పెద్ద హోటల్ ఉంది, క్లాత్ మార్కెట్లు ఉన్నాయి, క్లాత్ షాప్స్ ఉన్నాయి, ఆవిడకి చాలా రకాల బిజినెస్లు, విల్లాస్, ఆవిడ పేరున ఆస్తులు ఉన్నాయి హైదరాబాద్లో. సో ఆవిడ నిరుపేద. అలాగే రోజాకి ఇక్కడ హైదరాబాద్లో దాదాపు 20 విల్లాల వరకు విల్లాలు ఉన్నాయి, 5,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చెప్పి ఈ మధ్యనే ఆవిడ గురించి చాలా వార్తలు బయటకు వచ్చినాయి. వాళ్ళ అబ్బాయికి BMW కారు కూడా కొన్నారు. ఆవిడ పేదరాలు. అలాగే మచిలీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే పేరుని నానికి 540 ఎకరాలు హైదరాబాద్లో ఉన్నాయి. దాదాపు 35 విల్లాలు ఆయన చేతిలో ఉన్నాయి, డూప్లెక్స్ హౌసెస్, విల్లాస్, ఆయన ఆస్తులు. అలాగే వల్లభనేని వంశీకి దాదాపు అప్పట్లోనే 5 సంవత్సరాల కిందట ఎలక్షన్లో ఆయన పోటీ చేసినప్పుడే ఆయనకి 375 ఎకరాలు పొలాలు, ల్యాండ్స్ ఉన్నాయి హైదరాబాద్లో. ఈ 5 ఏళ్ల కాలంలో ఆయన ఇంకా 1000 కోట్ల ఆస్తులు సంపాదించారు. వీళ్ళందరూ 1000 కోట్లు సంపాదించుకున్న వాళ్ళంతా నిరుపేదలు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో. జనాలు పిచ్చివాళ్ళు అని చెప్పి ఆయన పిచ్చివాళ్ళని చేయటానికి జనాల్ని ప్రతి క్షణం ప్రతిరోజు ఆయన నోటికి, చెప్పాను కదా నిన్న కూడా మాట్లాడుకున్నాం, ఆయన అబద్ధాన్ని చాలా నిస్సిగ్గుగా, చాలా ఊరికే చాలా ఈజీగా మాట్లాడేస్తాడు అబద్ధాలని. అసలు ఏ రకమైన ఇది ఉచ్చనీచం ఉండవు ఆయనకి అబద్ధాలు చెప్పటానికి. సో అదేంటి పరిస్థితి. అయితే మొత్తానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి మీ ద్వారా ఏపీ ప్రజలు కూడా కొంత జ్ఞానాన్ని కూడా తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు కోట్లు సంపాదించిన వాళ్ళని నిరుపేదలు అని చెప్పేసి అంటున్నారు. వాస్తవానికి ఏపీలో ఉన్నటువంటి ప్రజల దుస్థితి ఎలా ఉంది? ఎవరిని నిరుపేదలు అనుకోవాలి, ఎందుకు నిరుపేదలు అనుకోవాలి? సార్, ఇప్పుడు ఏపీ పరిస్థితే తీసుకుందామండి. బిజినెస్ పీపుల్ వీళ్ళ సంగతి పక్కన పెట్టేయండి. సామాన్య మనుషులు, సామాన్యమైన ప్రజలు, వాళ్ళ పరిస్థితి ఎలాగుందంటే, ఇదివరకు విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, కాకినాడ లాంటి నగరాల్లో పన్నుల రూపంలో చూసుకుందామండి. పన్నులు అంటే ఏది? మీకు ఆస్తి పన్ను, చెత్త పన్ను, కరెంటు బిల్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పన్నులు,
ఇలా రకరకాల పన్నులు ఈయన వచ్చినాక విపరీతంగా పెంచేసిన పన్నులు ఉన్నాయి. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్లు అని చెప్పి ఇవన్నీ ఎలా ఉండేయంటే, ఒకప్పుడు విశాఖ నగరాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే గత ప్రభుత్వం ఏదైతే బాబు గారి ప్రభుత్వం చివరి ప్రభుత్వం అయితే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు చంద్రబాబు గారి నాయుడు ప్రభుత్వంలో విశాఖలో పన్నులు అన్నీ కలిపి కూడా 420 కోట్లు సుమారుగా కలెక్షన్ ఉండేది. ఓకే, 420 కోట్లు ప్రతి ఏడాది. ఈరోజు విశాఖపట్నంలో పన్నుల మీద ఆదాయం, ప్రభుత్వ ఆదాయం దగ్గర దగ్గర 1800 కోట్లు ఉందండి. 420 నుంచి 1800 కోట్లు. ఓకే. సో అలాగే విజయవాడ నగరం తీసుకోండి. విజయవాడ నగరంలో సుమారుగా పన్నుల రూపంలో ఇదివరకు పాత ప్రభుత్వం 320 కోట్లు సుమారుగా వసూలు చేస్తూ ఉండేది పన్నుల రూపంలో ప్రజల దగ్గర నుండి. సో ఇప్పుడు ప్రభుత్వంలో దగ్గర దగ్గర 1100 నుంచి 1200 కోట్ల మధ్యలో ఆయన వసూళ్లు ఉన్నాయి. అలాగే తిరుపతిలో కూడా సుమారుగా ఇప్పుడు 450 కోట్ల పైన వసూళ్లు ఉన్నాయి పన్నుల రూపంలో. ఇలా ప్రతి నగరంలోనూ బాదుడు రూపంలో చాలా భయంకరంగా పన్నులు వసూలు చేస్తున్నారు. ఈ పన్నులు కూడా ఎలా పెంచారో చూడండి. విచిత్రం ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక సొంత ఇల్లు ఉందనుకోండి, ఆ సొంత ఇల్లు ఉండి మీరు ఎక్కడో వేరే ప్రాంతంలో ఉద్యోగం చేయాల్సి వస్తే ఈ ఇల్లు ఇక్కడ అద్దెకిచ్చుకొని వేరే ప్రాంతంలో వేరే అద్దెలు తీసుకొని ఉంటారు. ఇది సహజమే ఎవరికైనా. ఇప్పుడు అప్పుల్లో అద్దెకి ఇస్తే ఎలాగుండేది అంటే ఒక 7,000, 8,000, 9,000 అలా ఇంటికి అద్దె రూపంలో వస్తూ ఉండేది. విజయవాడ, విశాఖ నగరాలు లాంటి చోట్ల మ్యాక్సిమం 10,000 అలాగ ఉండేది. అది దాని మీద వీళ్ళు ఆస్తి పన్ను రూపంలో కూడా సుమారుగా సంవత్సరానికి 2,000, 1,800, 2,200 అలాగ ఉండేది. అప్పుడు ఎలాగుండేదంటే, వాళ్ళకి అద్దె ఎంత వస్తుంది, అద్దెని ఒక ప్రామాణికంగా తీసుకొని అద్దెని బేస్ చేసుకొని పన్ను వసూలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. మీరు అదే ఇల్లు, ఏ ఇల్లు అయితే 8,000 రూపాయలకి మీరు అద్దెకి ఇస్తున్నారో అదే ఇల్లు అమ్మితే ఎంత వస్తుంది, కొనాలంటే ఎంత అంటే అది 70 లక్షలు, 80 లక్షలు, 90 లక్షలు దాని విలువ ఒకటి తీస్తున్నారు. ఆ విలువ ఆధారంగా ఇప్పుడు పన్నులు వేస్తున్నారు. అంటే ఇంటి వచ్చే ఆదాయం ప్రకారం అయితే పన్ను అనేది విధానం కరెక్ట్. ఇల్లు కొన్న రేటు ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ రేట్ నడుస్తున్న దాన్ని బట్టి పన్ను వేయాలంటే మరి అద్దె ఇప్పుడు ఈయన 25,000, 30,000 చేయాలి. పన్ను అంత పెరిగిపోయిందంటే అద్దె 25,000, 30,000 చేయాలి. 25,000, 30,000కి అద్దులు ఇచ్చే పరిస్థితి అయితే ఇప్పుడు ఆంధ్రాలో లేదు. ఎవరికి ఆదాయ వనరులు ఇప్పుడు అంత లేవు కాబట్టి ఇక హౌస్ ఓనర్స్ అద్దులు పెంచి ఇస్తుంటే అద్దులు రాని పరిస్థితి. అద్దులు తక్కువకి ఇచ్చుకుంటే ఈ సంవత్సరం ఆదాయంలో వాళ్ళకి వచ్చిన అద్దె అంతా పన్నుల రూపంలో వెళ్ళిపోతుంది. సో ఇలా చెత్త పన్ను ఎక్కడా లేని విధంగా ఈ ప్రభుత్వంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి ఇంటికి 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఒక విజయవాడ నగరంలోనే చెత్త మీద దాదాపు నెలకి 40 కోట్ల వరకు ఆదాయం తీస్తున్నారు ప్రభుత్వంకి. అలాగే విశాఖ లాంటి నగరాల్లో నెలకి దగ్గర దగ్గర 80 కోట్ల వరకు ఇంటికి 100 రూపాయల చొప్పున కలెక్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ ప్రజల మీద దారుణమైన ఒత్తిడి పడుతుంది పన్నుల రూపంలో. దీన్ని ఒక చిన్న ఉదాహరణగా మీకు చెప్తాను. ఇప్పుడు మీకు మనం ఒక సాధారణమైన వ్యాపారం చేసుకునే వ్యక్తి కానీ ఎవరికైనా మనం ఒక 50,000 ఇచ్చామనుకోండి ఊరికినే, ఆయన ఎంత సంతోషపడతారండి? అవును, చాలా సరదా పడతారు. ఒక 50,000 ఇచ్చామంటే. సో ఆ 50,000 ఇచ్చినందుకు గాను నేను దాని నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేసేసుకుంటాను మళ్ళీ అన్న విధంగా ఉంది ప్రభుత్వం చేసే విధానం. అది ఎలాగా? ఈ పన్నులన్నీ పెంచేయటం, ధరలన్నీ పెంచేయటం, నిత్యావసరాలు పెరిగిపోవటం, ఇంటి అద్దెలు పెరిగిపోవటం, వివిధ రూపాల్లో ట్యాక్సుల రూపాల్లో తీసుకోవటం, వీటన్నిటి వలన వాళ్ళకి ఏంటి, ఈయన మీకు ఒక ఇంటికి ఒక 3,000 రూపాయలు వాళ్ళ నాన్నగారికి పెన్షన్ రూపంలో ఇస్తున్నాడు. ఒక పిల్లవాడు ఉంటే అమ్మఒడి అని చెప్పి ఏదో అమౌంట్ వస్తుంది. ఆయన ఒక ఆటో నడుపుతుంటే సంవత్సరానికి 10,000 ఇలాగ ఇస్తున్నారు. ఇలా 30,000 ఆయన పథకాల రూపంలో ఆయన కుటుంబానికి అందుతుంటే ఆయన నుంచి ప్రభుత్వం తీసుకునేది 30,000 ఈయనకి అందుతుంటే ప్రభుత్వం పన్నుల రూపంలో తీసుకునేది 2 లక్షల పైన ఉంటుంది. ఇదే 30,000 ఆయన బ్యాంకులో నుంచి లోన్ తెచ్చుకొని కనుక ఉపయోగించుకుంటే వాళ్ళ బ్యాంకు వాళ్ళు సుమారుగా ఈ 30,000కి ఇంకొక 20,000-25,000 కలిపి 55,000-60,000 కడితే ఆయనకి సరిపోతుంది. మ్యాక్సిమం డబల్ వేసుకున్నా 60,000 అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఆ 30,000 ప్రభుత్వం దగ్గర నుంచి ఇచ్చినందుకు గాను ప్రభుత్వానికి ఈయన 2 లక్షలు అదనంగా చెల్లిస్తున్నాడు. 2 లక్షలు అదనంగా చెల్లిస్తున్నాడు పన్నుల రూపంలో. ఇది ప్రజలందరూ తెలుసుకొని ఈ ప్రభుత్వ దోపిడీని తెలుసుకొని రాబోయే రోజుల్లో ఇంకొక 50 రోజుల లోపే ఎలక్షన్ ఉన్నాయి. ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే కనుక ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్టు, వాళ్ళ జీవితాలను వాళ్ళే కాపాడుకున్నట్టు అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్.
సో మొత్తానికి మీరు చెప్పింది అయితే చాలా క్లారిటీగా చెప్పారు, వివరంగా. అసలు ఎవరు నిరుపేదలు, ఎవరు నిరుపేద అభ్యర్థులు, నిరుపేద సీఎం ఎవరు అని చెప్పారు. సో మొత్తానికి అయితే ప్రజలు మాత్రం అతి తొందరగా డెసిషన్ తీసుకోవడం చూద్దాం. సో ఇదండి మొత్తానికి ప్రజలు మాత్రం మీ దగ్గర చెత్త పన్నుతో సహా ప్రతిదీ పన్నులు ఏదైతే వసూలు చేస్తున్నారో మిమ్మల్ని నిరుపేదలు చేస్తున్నారు. కానీ వాళ్ళ అభ్యర్థులు నిరుపేదలా కాదని మీకు తెలుసు. సో ఎవరికి ఓటేయాలి అనే దాన్ని ఈ యొక్క వీడియోతో ఇంకొంతమంది తెలుసుకోవాలని చెప్పి కోరుకుందాం. నమస్తే.